వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనకి గ్రూప్ 2 మెయిన్స్ హిస్టరీ రీజన్ సిరీస్లో భాగంగా ఇంతకుముందు ప్రీవియస్ 2 వీడియోస్ మనకి ఏపీ హిస్టరీ ఏన్షియంట్ హిస్టరీపై చేయడం జరిగింది. సో ఎవరైనా వీడియోస్ మిస్ అయ్యింటే డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చూడండి. సో ఈ వీడియోలో దానికి మన కంటిన్యూషన్గా మోడర్న్ ఏపీ ఆధునిక ఆంధ్రోల చరిత్రలో భాగంగా ఈ వీడియోలో మనం మోడర్న్ హిస్టరీ సంబంధించి ఒక టోటల్ 100 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. టెస్ట్ సిరీస్ క్వశ్చన్సే. సో డీటెయిల్గా దీనికోసం వీడియోలో డిస్కస్ చేద్దాం. సో టైం వేస్ట్ డైరెక్ట్గా మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. మోడర్న్ ఏపీ హిస్టరీ. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాస్కో డి గామా 1488లో మే 15న భారతదేశం సముద్ర మార్గానికి కనుక్కున్న నావికునిగా చరిత్రకి ఎక్కాడు. సో సముద్రాన్ని కాదు, సముద్ర మార్గాన్ని. సో ఈ కాలంలో విజయనగర రాజులు సాలు నరసింహరాయలు. సో వాట్ ఎవర్ దీనిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమని అడిగారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, బోత్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్. చూసిన వెంటనే వాస్కో డి గామా భారతదేశం సముద్రం కనుగొనడం నుంచి పెట్టేస్తాం, బట్ అక్కడ అట్లే కాదు. 1498 ఈ కాలం నాటి విజయనగర రాజు ఇమ్మడి నరసింహరాయలు. వాట్ ఎవర్ ఈ క్వశ్చన్ కొంచెం మనకి ఫస్ట్ నుండి అలవాటు అయ్యించు. వాస్కో డి గామా భారతదేశం సముద్రాన్ని కనుగొన్నాడని 1498లో కనుగొనని చెప్తాం, బట్ అంతకుముందు మనకి శాతవాహన కాలం నుండి కాకతీయస్ అండ్ విజయనగర కింగ్స్ వరకు మనం ఫారెన్ ట్రేడ్ చేసాం. సో హిస్టోరియన్స్ మనకి ఇలా అలవాటు చేశారు కాబట్టి ప్రస్తుతానికి ఈయన కంటిన్యూ అయిపోతాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఇవి. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం ప్రారంభమైంది. మొదటి కర్ణాటక యుద్ధం పుదుచ్చేరి సంధితో ముగిసిందని చెప్పారు. సో ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఆన్సర్. దీనిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆప్షన్ 1. ఆప్షన్ 2 ఇది రాంగ్ స్టేట్మెంట్. పుదుచ్చేరి కాదు, ఎక్స్లా చాప్లెస్ అంది. ఎక్స్లా చాపల్స్ అనేతో ముగిసింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్బుకర్క్ నీలి నీటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. తెలుగువారు పోర్చుగీసుని బుర్తకీసులు అని పిలిచారు. సో సరైన స్టేట్మెంట్స్ ఏది. సో దీనిలో కరెక్ట్ ఆన్సర్ ఏది అని అంటే ఆప్షన్ బి. ఆప్షన్ 1 ఇది రాంగ్ స్టేట్మెంట్. దీనిలో ఏంటంటే ఆల్బుకర్క్ కాదు, ఫ్రాన్సిస్ డి ఆల్మేడా. ఆల్మేడా. ఓకే, తర్వాత స్టేట్మెంట్ చూద్దాం. ఒక్క నిమిషం. నెక్స్ట్ క్వశ్చన్. పద్మనాభ యుద్ధం 1794 జూలై 10న భీమునిపట్నం విజయనగరం మధ్య గల 19 గ్రామంలో జరిగింది. ఈ పద్మనాభ యుద్ధాన్ని ఫ్యాడన్ ఫీల్డ్ యుద్ధంతో పోలుస్తారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సో కింద వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఇది. 1928లో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు రాయలు ఏలిన ప్రాంతం కనుక దత్త మండలాలకు రాయలసీమ అనే ప్రాంతాన్ని సూచించారు. 1928లో బులి సామూర్తి అధ్యక్షతన జరిగిన నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో రాయలసీమ నామకరణాన్ని ఆమోదించారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. బులి సామూర్తి గారు కాదు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు. సర్వేపల్లి రాధాకృష్ణ అధ్యక్షత జరిగినటువంటి ప్రాంతం. సో ఆప్షన్ బి ద రాంగ్, ఆప్షన్ ఏ ద కరెక్ట్ ఆన్సర్. బొబ్బిలి యుద్ధంకు సంబంధించి విజయనగర జమీందారు విజయరామరాజు స్వతంత్రించడంతో బొబ్బిలి జమీందారు రంగారావు బుస్సి సహాయంతో విజయనగర కోటపై దండెత్తాడు. 1757 జనవరి 24 జరిగిన ఈ యుద్ధానికి ప్రధాన ఆధారం ఆస్పద కృష్ణమూర్తి రచించిన బొబ్బిలి యుద్ధం అనే నాటకం. సో పై వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్, బికాజ్ బొబ్బిలి యుద్ధం సంబంధించి బొబ్బిలి జమీందారు రంగారావు స్వతంత్రించడంతో విజయనగర రాజు బుస్సి సహాయంతో
బొబ్బిలి జమీందారుపై యుద్ధం చేశారు. రివర్స్ అన్నమాట స్టేట్మెంట్. సో 7 ఆంధ్ర ప్రాంతం తివాచీలకు శ్రీకాకుళం ప్రసిద్ధి చెందినది. నౌకా పరిశ్రమకు నరసాపురం మరియు లోహ పరిశ్రమకు పల్నాడు ప్రసిద్ధి. పై వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? అంటే ఏ ప్రాంతం బ్రిటిష్ వారి కాలంలో ఏ ప్రాంతం దేనికి ప్రసిద్ధి చెందని చెప్పొచ్చు. సో ఆప్షన్ ఈస్ బోత్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్. సో బోత్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్. తివాచీలకు మనకి ఏలూరు ప్రసిద్ధి, వజ్రాలకు మనకు లోహ పరిశ్రమ కాదు, పల్నాడు అనేది వజ్రాలకు ప్రసిద్ధి. నౌకా పరిశ్రమ నరసాపురం. దిస్ ఇస్ కరెక్ట్. ఓకే, ఏలూరు తివాచీలకు ప్రసిద్ధి, పల్నాడు వజ్రాలకు ప్రసిద్ధి. ఆంధ్రదేశంలో అబ్దుల్లా కుతుబ్ షా డచ్ మరియు బ్రిటిష్ వారికి వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినిచ్చాడు. ఆంధ్రదేశంలో పోర్చుగీస్ మరియు ఫ్రెంచ్ వారికి మహమ్మద్ కులీ కుతుబ్ షా వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినిచ్చాడు. పై వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్, సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్ బికాజ్ రివర్స్. ఆంధ్రదేశంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా రివర్స్ అన్నమాట. రివర్స్ ద స్టేట్మెంట్స్. మహమ్మద్ కులీ కుతుబ్ షా డచ్ మరియు బ్రిటిష్ వారికి వర్తక స్థావరాలు ఏర్పాటు చేయడం అవకాశం ఇస్తే, అబ్దుల్లా కుతుబ్ షా పోర్చుగీస్ మరియు ఫ్రెంచ్ వారికి వర్తక స్థావరాలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ రివర్స్ ద థింగ్స్. పర్లాకెమిడ్లో ధనుసేన నాయకత్వంలో తిరుగుబాటు 1757 ఆగస్టు 9 జరగ్గా ఈ తిరుగుబాటును అణచివేసింది కెప్టెన్ విల్సన్. కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటుకు ప్రధాన కేంద్రం ఎర్రన్నగూడెం. సో పై వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏది? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బోత్ ఆర్ కరెక్ట్. ఈ యొక్క ఏ జిల్లాలు ఎప్పుడు ఏర్పడ్డాయని చెప్పి అడగడం జరిగింది. సో దత్త మండలాలు బళ్ళారి జిల్లా 1808, కర్నూలు జిల్లా 1858, కడప జిల్లా 1808 ఏర్పాటు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా 1921, అనంతపురం జిల్లా 1882. సో ఏంటంటే లాస్ట్ టైం గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, ఈ జిల్లా ఎప్పుడు ఏర్పాటు చేశారని. సో మనకి మ్యాథ్ ద ఫాలోయింగ్ లో ఇచ్చే అవకాశం ఉంది కనుక ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని రాంగ్ స్టేట్మెంట్, దీనిలో బళ్ళారి జిల్లా ఇది రైట్, కర్నూలు 1858 రైట్, కడప జిల్లా 1808 రైట్, బట్ చిత్తూరు జిల్లా అండ్ అనంతపురం రాంగ్. చిత్తూరు 1911, అనంతపురం వచ్చి 1882 ఏర్పాటు చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో శాశ్వత సిద్ధి పద్ధతి అని చెప్పి దీనిని అంటారు? వేలం, జమీందారీ, గ్రామవారి, రైతువారి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈ రైతువారి పద్ధతి. క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఇవి? కంపెనీ పాలన న్యాయ విధానంలో సదర్ అదాలత్ అనగా క్రిమినల్ న్యాయస్థానం, సదర్ ఫౌజీదార్ అనగా సివిల్ న్యాయస్థానం. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఈస్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇంటర్చేంజ్ ద స్టేట్మెంట్స్. సదర్ అదాలత్ అంటే క్రిమినల్, సదర్ అదాలత్ అంటే సివిల్, సదర్ ఫౌజీ అంటే క్రిమినల్. గాజుల లక్ష్మీనరసింహ శెట్టి తన క్రిసెంట్ అనే పత్రిక ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోని కరువుల గురించి వివరించారు. కరువులు కాదు, కరువులు. ఇతను చెన్నపట్నం స్వదేశీ సంఘం అనే సంస్థ స్థాపించాడు. సో ఇంపార్టెంట్, క్రిసెంట్ న్యూస్ పేపర్ అండ్ స్వదేశీ సంఘం. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? బోత్ ఆర్ కరెక్ట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బోత్. దీనిలో ఎవరెవరు ఏ రచనలు చేశారు? మామిడి వెంకయ్య ఆంధ్ర దీపిక, కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం, కస్తూరి రంగ కవి, ఆనందరాత్ బంధనం. సో పెద్ద బాల శిక్షను దివ్య కవి, నారాయణ కవి. సో దీని రాంగ్ స్టేట్మెంట్ ఏంటని అడిగారు, ఐడెంటిఫై చేయండి. This is correct. This is also correct. This is also correct. So this is wrong.
పెద్ద సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. పెద్ద బాల శిక్షను పూడూరు సీతారామ శాస్త్రి. పూడూరు సీతారామ శాస్త్రి రచించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటిష్ వారు చేనేత పరిశ్రమను బలపరచడానికి నేతవారిపై మోతురుపు అనే పన్ను విధించారు. బ్రిటిష్ విధానాల ద్వారా పద్మశాలి, దేవాంగ, తోగటలు జీవనోపాధి సాధించారు. కింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? సో బోత్ ఆర్ రాంగ్. బ్రిటిష్ ఎప్పుడు కూడా మన యొక్క హ్యాండ్క్రాఫ్ట్స్ ను నాశనం చేయడానికి చూశారు కాబట్టి సో బోత్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ నన్. ఆంధ్రాలో అచ్చైన మొదటి తెలుగు పత్రిక ఏది? వీళ్ళతో ఆన్సర్ ట్రై చేయండి. ఆంధ్రాలో అచ్చైన మొదటి తెలుగు పత్రిక, సారీ తెలుగు రాస్తున్నాను, హితవాది. తెలుగు కాబట్టి తెలుగు రాద్దాం, హితవాది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఇవి? ధవళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన భారతీయ అధికారి వీరం వీరన్న. ఆనకట్ట నిర్మాణానికి స్వార్థం కాదు సర్ ఆర్థర్ కాటన్ తో పాటు సహకరించిన ఇంకో అధికారి హెక్టర్ లేక్. కింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏమని అడిగారు? సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. హెక్టర్ లేక్ కాదు, కెప్టెన్ ఓర్. నాగరికత 1855-65-66లో గంజాం కరువుకు ప్రధానమైన కారణమైన పంట ఏది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్రత్తి. నాగరికత దిగుమతి చేసుకునే వస్తువు అయితే దానిని భారతదేశం నుంచి దిగుమతి చేసుకోవాలి అని తెలిపిన వ్యక్తి ఎవరు? బ్రిటిష్ అధికారి ఎవరు? థామస్ మన్రో. శాతవాహన కాలం నాటి అమరావతి స్తూపానికి కనుగొన్న బ్రిటిష్ అధికారి ఎవరు? కల్నల్ మెకెంజీ. ఓకే, క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? సవరలు, గదపలు, జాతపులు అనే గిరిజన జాతులు ఏ జిల్లాలో ఎక్కువగా ఉండేవారు? గంజాం, గోదావరి, నెల్లూరు, బళ్ళారి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ, గంజాం జిల్లా. ప్రజెంట్ ఒరిస్సాలో ఉన్న గంజాం జిల్లా. దేశంలో దారిద్ర్యం తాండవించడం చేత అన్ని వర్గాల్లో యాచక వృత్తి వదిలి బ్రాహ్మణులు కూడా భవతి భిక్షాందేహి అని అడుక్కున్నారని పేర్కొన్నది ఎవరు? దేశంలో దారిద్ర్యం తాండవించడం చేత అన్ని వర్గాలు యాచక వృత్తి ప్రబలి బ్రాహ్మణులు కూడా భవతి భిక్షాందేహి అని అడుక్కున్నారని పేర్కొన్నది ఎవరు? హెన్రీ మౌంట్ గ్రోమరీ. కింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాజమండ్రి టౌన్ హాల్లో 1890లో జూబ్లీ లైబ్రరీ రీడింగ్ రూమ్ ను స్థాపించారు. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు గ్రంథాలయ గాంధీగా ప్రసిద్ధి చెందారు. క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్, 1 ఈజ్ కరెక్ట్. బ్రిటిష్ వారి దోపిడీ ఫలితంగా భారతదేశం పేదలు నివసించే సంపన్న దేశంగా మిగిలిందని పేర్కొన్నది ఎవరు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బిపిన్ చంద్రపాల్ గారు ఈ మాట అన్నారు. ఓకే,
మనోరమ, దేశమాత అనే పత్రికలను స్థాపించినది ఎవరు? జ్ఞాపతి సుబ్బారావు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, ఆర్వి కృష్ణారావు, టంగుటూరి ప్రకాశం. సో కరెక్ట్ ఆన్సర్ ఈ చిలకమర్తి లక్ష్మీ నరసింహం, ఆప్షన్ బి. క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? పానుగంటి లక్ష్మీ నరసింహరావు గారు సారంగధర, సరస్వతి, కుంకుటాభరణ పూర్మ అనే పుస్తకాలను రచించారు. ఇతను ఆంధ్ర షేక్స్పియర్ గా ప్రసిద్ధి చెందారు. సో క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకే, సారంగధర, సరస్వతి, కంకటాభరణ పూర్ణవ. ఓకే, ధర్మవరపు కృష్ణమాచార్యులు సమాజంలో సమస్యల నాటకాల ద్వారా మొదటిసారిగా తెలియజేశారు. షేక్స్పియర్ క్లబ్ ను బళ్ళారి రాఘవ గారు స్థాపించారు. సో సరైన స్టేట్మెంట్స్ ఇది. ఇక్కడ మొదటిసారి, ఫస్ట్ టైం అని అనడం వల్ల ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మొదటిసారి. ఓకే, షేక్స్పియర్ క్లబ్ ను బళ్ళారి రాఘవ. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఇవి. షేక్స్పియర్ రచించిన జూలియస్ సీజర్ అనే నాటకాన్ని వావుల వాసుదేవ శాస్త్రి సీజర్ చరిత్రగా తెలుగులోకి అనువదించారు. తెలుగులో మొదటి యాత్రా చరిత్రను 1831లో ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర పేరుతో రచించారు. సో పై వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో కరెక్ట్. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. వరద గోదావరి, చిగురుడాకులు, గంగిరెడ్డి అనే రచనలు చేసిన వ్యక్తి ఎవరు? అడవి బాపిరాజు, దామెర్ల రామారావు, పిఎన్ వెంకట్రావు, రఘుపతి వెంకయ్య. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, అడవి బాపిరాజు. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందినవారు ఎవరు? రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందినవారు జ్ఞాపతి రాఘారావు. జ్ఞాపతి రాఘవరావు. క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? తెలుగులో మొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద, దర్శకుడు హెచ్ఎం రెడ్డి. సారథి ఫిల్మ్స్ స్థాపించినది మూల నారాయణ స్వామి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. సారథి ఫిల్మ్స్ ను స్థాపించినది ఎవరు? సారథి ఫిల్మ్స్ ను స్థాపించినది గూడవల్లి రామబ్రహ్మం గారు. గూడవల్లి రామబ్రహ్మం. సో నెక్స్ట్ స్టేట్మెంట్. ప్రపంచంలో మొదటిసారిగా సాంస్కృతిక పునరుజ్జీవనం వచ్చిన దేశం జర్మనీ. భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం వచ్చిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ is correct, Germany. Option B is wrong. This is West Bengal. Okay. Next question. బ్రహ్మ సమాజం దక్షిణ భారతానికి పరిచయం చేసిన వ్యక్తి ఈశ్వరచంద్ర విద్యాసాగర్. బ్రహ్మ సమాజం చేరిన మొదటి ఆంధ్రుడు మన్నవ బుచ్చయ్య పంతులు. కింద వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? So the correct answer is option C. Both are correct.
ఆంధ్రదేశంలో మొట్టమొదట సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు? కందుకూరి వీరేశలింగం, ఏనుగుల వీరాస్వామి, గాజు లక్ష్మీనరశెట్టి, సామాన్యుని ముద్దు నరసింహం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏనుగుల వీరాస్వామి, ఆప్షన్ బి. దేశాభిమాని అనే పత్రికను స్థాపించినది ఎవరు? శ్రీపాద కృష్ణమూర్తి, దేవాగుప్తం శేషాచలపతి, కొంపెల జనార్దన్ రావు, పాటిభట్ల మాధవ శర్మ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ దేవాగుప్తం శేషాచలపతి. ఆంధ్రాలో బ్రహ్మ సమాజ త్రయంగా పేర్కొనబడిన వారు ఎవరు? ఆంధ్రాలో బ్రహ్మ సమాజ త్రయంగా పేర్కొనబడిన వారు ఎవరు? వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, దేశిరాజు పెదబాపయ్య. వీరేశలింగం పంతుడు, రఘుపతి వెంకటరత్న నాయుడు, దేశిరాజు పెదబాపయ్య. ఓకే, క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏది? 1891 డిసెంబర్ 11 ఆంధ్రలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం రాజమండ్రిలో జరిగింది. 1856 డిసెంబర్ 11 భారతదేశంలో బెంగాల్లో ప్రథమ వితంతు పునర్వివాహం ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు జరిపించారు. పై వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? సో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. 1891 కాదు, 1881. కింది వాటిలో వీరేశలింగం గారి బిరుదు కానిది ఏది? గద్య తిక్కన, ఆంధ్ర వైతాళికుడు, యుగకర్త, ఆంధ్ర పునర్వికాస పితామహుడు, రావు బహదూర్, భావ కవిత వైతాళికుడు. సో ఆప్షన్ 6 ఇది రాంగ్. అంటే ఇన్ని స్టేట్మెంట్స్ ఇవ్వరు, బట్ 6 అనేది ఆయన బిరుదు కాదు. రిమైనింగ్ 5 కూడా వీరేశలింగం గారి బిరుదులే. కింది స్టేట్మెంట్స్ ను పరిశీలించండి. ఇతను పిఠాపురం మహారాజు గారి సహాయం వల్ల కాకినాడలో కరుణాలయం అనే సన్లైన్ స్థాపించాడు. ఇతనిపై బాగా ప్రభావం చూపిన ఆంధ్రకరులు వర్డ్ వర్క్స్, మిన్కోబర్ట్. ఇతను బ్రహ్మప్రకాశ్ అనే పత్రికకు మరియు సాంఘిక శుద్ధ సమాజం అనే సంస్థ స్థాపించారు. పై స్టేట్మెంట్స్ ఎవరికి చెందినవి? దేశరాజు ప్రతిభాపయ్య, కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్న నాయుడు, గురజాడ అప్పారావు. సో ఆప్షన్ సి ద కరెక్ట్, రఘుపతి వెంకటరత్న నాయుడు. కింది వాటిలో గురజాడ అప్పారావు గారి రచన కాదు ఏది? దిద్దుబాటు, సంస్కరణ ఉద్యమం, పెద్ద మసీదు, లవణరాజు కళ, కన్యక, పుత్తడమ్మ పూర్ణమ్మ, ఆంధ్ర కవుల చరిత్ర. సో ద రాంగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆంధ్ర కవుల చరిత్ర ఈయన రచన కాదు. రిమైనింగ్ అన్ని కూడా గురజాడ అప్పారావు గారి రచనలే. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికను స్థాపించినది ఎవరు? ఆంధ్ర సాహిత్య పత్రిక పరిషత్ స్థాపించినది జయంతి రామయ్య. జయంతి రామయ్య. ఓకే, గిడుగు రామ్మూర్తి గారు వ్యవహారిక భాషల ఉద్యమం కోసం ప్రారంభించిన పత్రిక ఏది? తెలుగు. ఆంధ్ర స్కౌట్, చిత్రకవి, స్థానిక షేక్స్పియర్ అనే బిరుదులు కలిగిన వ్యక్తి ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం. శ్రీకృష్ణ దేవరాయేంద్ర భాషా నిలయం ఎక్కడ ఉంది? హైదరాబాద్. గుండె గొంతుకోలోన కొట్లాది తాది కాకుండా నిదుర కూసింత సేపు అన్న గేయాన్ని రచించిన కవి ఎవరు? నండూరి సుబ్బారావు. కింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? తొలి తెలుగు జాతీయ కవి సామాన్యుని ముద్దు నరసింహం, తొలి తెలుగు జాతీయ గీతం మా తెలుగు తల్లికి మల్లెపూల దండ.
భారత జాతీయ కాంగ్రెస్ కి ఎన్నికైన తొలి తెలుగు మహిళ ఎవరు? వనక కనకమ్మ. ఓకే. 51. ఇది ఆంధ్రాలో మొదలైన మొదటి క్రిమినల్ కేసు. ఈ ప్రాంతంలో పాల్ పర్యటన సందర్భంగా ఏర్పడిన మొదటి సంస్థ వందే మాతర రక్షణ లీగ్. వీరి తరపున వాదించిన న్యాయవాది న్యాయపతి సుబ్బారావు. ఈ సంఘటనకు బాధితులు గుర్తింపబడినారు అప్పిరాల లక్ష్మీ నరసింహారావు, చిన్నపేరయ్య, పెద్దపేరయ్య, బోర వెంకటరమణ. ఈ ఘటన దేనికి సంబంధించినది? ఆప్షన్ బి కాకినాడ దొమ్మి కేసు. కింది వాటిలో ఎవరు స్వరాజ్య పత్రికలో అరెరే ఫిరంగి కూర వ్యాఘ్రమా అని రాసిన వ్యాసానికి రాజద్రోహం నేరం కింద మోపబడి అరెస్టు చేయబడి 3 ఏళ్ల కఠిన శిక్ష అనుభవించారు? ఆప్షన్ బి గాడిచర్ల హరిసర్వోత్తమరావు. బిపిన్ చంద్రపాల్ ఈ ప్రాంతంలో పర్యటన ఖరారు చేసిన సంస్థ బాలభారతి సమితి. ఈ సందర్భంలో చిలకమతి చెప్పిన ఆసు కవిత్వం భరత ఖండంబు చక్కని పాడియావు. ఈ సమావేశంలో పాల్ వేదిక మీదకి ఆహ్వానించిన వారు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఈ ప్రదేశంలో కన్నం గుణేశ్వరరావు ఏర్పాటు చేసిన గోదావరి స్టోర్స్ ను బిపిన్ చంద్రపాల్ ప్రారంభించారు. ఈ స్టేట్మెంట్స్ ఏ ప్రాంతంలో జరిగాయి? ఈ యొక్క బిపిన్ చంద్రపాల్ యొక్క పర్యటన ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ ఏ రాజమండ్రి. శ్రీరామ్ వీరబ్రహ్మం గారు జపాన్ చరిత్ర అనే గ్రంథం రాశారు. ఆదిపూడి సామనరావు గారు జపానీయ నాటకం రచించారు. కింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి అని అంటే బోత్ ఆర్ రాంగ్ బికాజ్ ఇంటర్చేంజ్. వీరబ్రహ్మం గారు జపానీయం, ఆదిపూడి సోమనాథ్ గారు జపాన్ చరిత్ర. ఓకే, కన్ఫ్యూజన్ గా ఉంటాయని చెప్పి రెండు ఇవ్వడం జరిగింది. ఇంటర్చేంజ్ దట్ బుక్స్ రీడ్స్. మచిలీపట్నంలో ప్రారంభించిన కృష్ణా పత్రికకు కొండా వెంకటప్పయ్య స్థాపించారు. విజయవాడలో ప్రారంభించిన స్వరాజ్య పత్రికను గాడిచర్ల హరిసర్వోత్తమ సంపాదకీయం వహించారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం రాజమండ్రిలో ప్రారంభించిన దేశమాత పత్రికకు సంపాదకీయం వహించారు. పై వాటిలో సరి అయినవి ఏవి? ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియాగా సో మాస్ కాదు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? ఆప్షన్ డి జి సుబ్రహ్మణ్య అయ్యర్. ఇతను నాగపూర్లో జరిగిన అఖిల భారతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించారు. 1984లో ఆవిర్భవించిన మద్రాస్ మహాజన సభకు కార్యదర్శిగా పనిచేశారు. వైజయంతిమాల సారస్వత మాసపత్రికను స్థాపించారు. పై స్టేట్మెంట్స్ ఎవరికి ఉద్దేశించబడినవి? ఆప్షన్ ఏ పి ఆనందాచార్యులు. ఆంధ్రాలో మొట్టమొదట జాతీయ ఉద్యమ భావాలను వ్యాప్తి చేసిన వారు ఎవరు? గాదు లక్ష్మీనారాయణ శెట్టి. ఆప్షన్ బి. ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ ని ఏర్పాటు చేసిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ బి. దేశంలో మొదటిసారిగా పూర్ణ స్వరాజ్ తీర్మానం జిల్లా సమావేశాలు చేసి లాహోర్ సమావేశంలో ఈ తీర్మానం చేయడానికి స్ఫూర్తినిచ్చిన ఆంధ్రుడు ఎవరు? అంటే లాహోర్ సమావేశంలో తీర్మానం చేయడానికి స్ఫూర్తినిచ్చిన ఆంధ్రుడు ఎవరు? ఆప్షన్ బి బుల్సు సాంబమూర్తి.
ఆంధ్రాలో స్వరాజ్ పార్టీ శాఖకు అధ్యక్షుడిగా పనిచేసిన వారు ఎవరు? ఆప్షన్ బి ఉన్నవ లక్ష్మీనారాయణ. సారీ. ఆప్షన్ ఏ సారీ ఆప్షన్ ఏ ఐదేవర కాళేశ్వరరావు. శాంతి సేన అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఏ ఉద్యమ కాలంలో స్థాపించబడినది? పెదనందిపాడు పన్నుల సత్యాగ్రహం. చీరాల పేరాల ఉద్యమ నాయకుడు దుగ్గరాల గోపాలకృష్ణయ్య. ఈ ఉద్యమంపై పీసపాటి నారాయణ శాస్త్రి రాసిన గ్రంథం చీరాల పేరాల వనవాసం. ఈ ప్రభుత్వంలో స్థానిక స్వపరిపాలన మంత్రిగా ఉన్న బెజవాడ గోపాల్ రెడ్డి మున్సిపాలిటీని రద్దు చేశాడు. ఎస్, చీరాల పేరాల మెయిన్గా ఉద్యమం దేనికోసం? మున్సిపాలిటీ చేయడం వల్ల వచ్చిన ఉద్యమం కాబట్టి దాన్ని బెజవాడ గోపాల్ రెడ్డి రద్దు చేశారు. జస్టిస్ పార్టీ మినిస్టర్. సో పై వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? ఆల్ 3 ఆర్ కరెక్ట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. క్రింది వాటిలో సరికాని స్టేట్మెంట్ ఏది? ది నేషనలిస్ట్ గార్చల హసరత్వ కాంగ్రెస్ ముద్దురు అనుపూర్ణయ్య సత్యాగ్రహి ఆత్మకూరు గోవించార్లు. సో రాంగ్ స్టేట్మెంట్ ఈజ్ శారద. ఇట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. So forget the 54th question. తొలి తెలుగు జాతీయ కవి సామినేని ముద్దు నరసింహం. తొలి తెలుగు జాతీయ గీతం హిందువుల మా తెలుగు తల్లికి మల్లెపూల దండ. సో తొలి తెలుగు జాతీయ గీతం జాతీయ కవి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. తొలి తెలుగు జాతీయ గీతం హిందువులార ఎన్నాళ్ళీ గతి. హిందువులారా ఎన్నాళ్ళీ గతి. ఓకే, మామూలుగా ఇక్కడ ఆన్సర్ చెప్పలేదు, అందుకు ఇప్పుడు చెప్తున్నాం. యా, ఇక్కడ ఆవిడ చూడొచ్చు. శారదా పత్రికను స్థాపించినది శారదా పత్రిక కౌతు రామ్మోహన్ శాస్త్రి. ఎస్ గణేషన్ కాదు, కౌతు రామ్మోహన్ శాస్త్రి. ఓకే, స్వదేశీ వస్తువుల గొప్పదనం తెలుపుతూ విప్లవ పరివర్తనం అనే నాటకాన్ని రాసిన వారు ఎవరు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కొడాలి ఆంజనేయులు. చెయ్యెత్తి జయకొట్టు తెలిగోడ అనే పాటను రచించిన వారు ఎవరు? ఆప్షన్ సి వేములపల్లి శ్రీకృష్ణ. మా కొద్దీ తెల్లదొరతనం అనే పాటను గరిమెల సత్యనారాయణ గారు ఏ ఉద్యమకాలంలో రచించారు? ఆప్షన్ బి సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ సంస్కరణల్లో రాష్ట్రాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టాయి. వీటికి మద్దతు పలికిన వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ. ఐఎన్సి ఢిల్లీలో మదన్ మోహన్ మాలవీయ అధ్యక్షుల ఈ సమావేశంలో ఈ సంస్కరణల మార్పులు తేవాలని చెప్పి సూచించారు. పై స్టేట్మెంట్స్ ఏ సంస్కరణలకు చెందినవి? 1919, 1935 అండ్ సైమన్ కమిషన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1909. ఈయన ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే గ్రంథాన్ని రచించారు. ఈయన ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ద ఈస్ట్ అని పిలిచేవారు. ఈయన కాలిఫోర్నియాలో వహిజా అనే ప్రాంతంలో స్థిరపడ్డారు. సో పై స్టేట్మెంట్స్ ఎవరికి చెందినవి? జిడ్డు కృష్ణమూర్తి గారు. ఈయన కామన్వెల్త్ న్యూ ఇండియా అనే పత్రికలను స్థాపించారు. ఈయన యంగ్ మెన్స్ అనిబిసెంట్ సంబంధించింది. ఈమె కామన్వెల్త్ న్యూ ఇండియా అనే పత్రికలు స్థాపించారు.
యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్, బాయ్ స్కౌట్ అసోసియేషన్ అనే సంస్థలు స్థాపించారు. అన్బిసెంట్ యొక్క పర్యటన విజయవంతం చేసిన ఆంధ్ర నాయకుడు లక్ష్మీ నరసింహం. పై వాటిలో సరికాని స్టేట్మెంట్స్ ఏవి? సో ఆప్షన్ సి ద రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ these two are correct statements. 73. భారతదేశంలో మొదటిసారిగా హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి అన్బిసెంట్. ముందు మనం భారతీయులం, ఆ తర్వాతే ముస్లిం అని నినాదమిచ్చింది మహమ్మద్ అలీ జిన్నా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. సో దిస్ ఈజ్ తిలక్. సో వన్ ఈజ్ రాంగ్. స్వదేశీ ఉద్యమకాలంలో స్వదేశీ సొసైటీని స్థాపించిన వారు ఎవరు? మహంకాళి శ్రీనివాస శాస్త్రి. ఆప్షన్ సి. స్వదేశీ ఉద్యమ కాలంలో యంగ్ మెన్ స్వరాజ్య సమితులు అనే సంఘమును స్థాపించిన వారు ఎవరు? సారీ, యంగ్ మెన్ స్వరాజ్య సమితులు అనే సంఘం ఏ ప్రాంతంలో స్థాపించబడింది? ఆప్షన్ ఏ విశాఖపట్నం. సో ఇది ఒక చిన్న కాంట్రవర్షియల్ క్వశ్చన్, డౌట్ ఉంది. సో ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇది కూడా 73rd కూడా ఆన్సర్ ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దిస్ వన్ ఆల్సో. ఓకే, వీటిని ఆన్సర్ చెప్పలేదు, ఎవరైనా కామెంట్ సెక్షన్లో తెలిస్తే కామెంట్ చేయండి. 77. ఆంధ్రాలో స్వదేశీ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఎవరు? రాంగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ వేరే ఏరియాస్లో ఉన్నవి. దీని నాయకత్వం వహించిన వారు. సో ద రాంగ్ స్టేట్మెంట్ ఈజ్ వై చింతామణి. ఇక్కడ మనకి బందర్లో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు నాయకత్వం వహించారు. గాడిచెర్ల. రిమైనింగ్ ఆల్ దీస్ ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ దిస్ వన్. ప్రతివాద భయంకరాచారి ఏ ఉద్యమ ఘటనలో చెందిన వ్యక్తి? ప్రతివాద భయంకరాచారి పేరే భయంకరంగా ఉంది. ఆప్షన్ బి కాకినాడ బాంబ్ కేస్. 79. ఈయన మచిలీపట్నం నా మక్క అని ప్రబోధించారు. భారత జాతీయ కాంగ్రెస్ అనే గ్రంథం రచించారు. జేవిపి కమిటీలో సభ్యుడు. 1948లో జైపూర్ ఐఎన్సీకి అధ్యక్షత వహించారు. పై స్టేట్మెంట్స్ ఎవరికి ఉద్దేశించబడినవి? 4 ఇచ్చాం, దీనిలో ఆప్షన్ ఐడెంటిఫై చేయండి. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేదు, వాటికి మీరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆప్షన్ డి భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఇవాళ రాంగ్ స్టేట్మెంట్స్ అనిపించినా, రాంగ్ ఆన్సర్స్ అనిపించినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి రిఫర్ చేసి కామెంట్ సెక్షన్లో మీకు వివరం జరుగుతుంది. ఆంధ్రాలో ఎత్తిన జెండా దించిన స్వతంత్ర సమరయోధుడిగా కీర్తి పొందిన వారు ఎవరు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ తోట నర్సయ్య. జెండా నర్సయ్య అని పేరు ఈయనకి. వాడపల్లి రథోత్సవ బలిదానం ఈ ఉద్యమ కాలంలో జరిగింది. శాసన ఉల్లంఘన ఉద్యమం. నవయుగ గాంధీ విజయం గ్రంథ రచయిత ఎవరు?
దావులూరి పుండ్రీకాక్షకుడు. ఉప్పు సత్యాగ్రహం మొదటిసారిగా అరెస్టు చేయబడిన మహిళా గుర్తింపు పొందింది అచంట రుక్మిణి లక్ష్మీపతి. వేదాంతం కమలాదేవి పాడిన పాట పెళ్లికి తరలిన ముత్తైదువులారా. ఉప్పు సత్యాగ్రహ కాలంలో 6 నెలల పసికంతో జైలుకి వెళ్ళిన మహిళ ఖమ్మంపాటి మాణిక్యాంబ. అంటే మనకి స్వతంత్రోద్యమంలో మహిళల పాత్ర. సో పై వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? సో ఆల్ 3 ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ డి ద కరెక్ట్ ఆన్సర్. ఇచ్చట ఉప్పు సత్యాగ్రహంకు నాయకత్వం వహించిన వారు బొమ్మారెడ్డి శేషారెడ్డి, ఓరుగంటి వెంకట సుబ్బయ్య, పెద్దిగాడు గోపాలరెడ్డి. పొన్న కనకమ్మ ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. వీరందరూ మైపాడు బీచ్ వద్ద ఉప్పుని తయారు చేశారు. పై అంశాలు ఏ ప్రాంతంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహాన్ని సూచించాయి? వీటిలో ఎక్కడ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం జరిగిందని అడిగారు. సో ఆప్షన్ డి నెల్లూరు. కళ్ళు మానండోయ్ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది గొల్లంపూడి సీతారామ శాస్త్రి. బార్డోలి సత్యాగ్రహం భారత స్వరాజ్ మడుగంటి జగ్గన్న. రెండుదే ఉప్పు చట్టము తిరస్కృతి చేయుండు గరికపాటి మల్లవధాని. రాట్నం అనే గేమ్లో సిగ్గు లేదా మీకు శరములే అన్న మాట అన్నది గరిమెల సత్యనారాయణ. పై వాటిలో రాంగ్ స్టేట్మెంట్ ఏది? 85 రాంగ్ స్టేట్మెంట్ ఏది? సో ద రాంగ్ స్టేట్మెంట్ ఈస్ ఆప్షన్ డి. ఇది గరిమెల సత్యనారాయణ కాదు, బసవరాజు అప్పారావు. బసవరాజు అప్పారావు చెప్పారు. వీరగంధం తెచ్చినారు వీరులెవడో తెలుపుడి అనే గేయాన్ని త్రిపురనేని రామస్వామి చౌదరి ఏ ఉద్యమ కాలంలో రాశారు? శాసన ఉల్లంఘ ఉద్యమం. ఓకే. గాంధీజీ దండయాత్రలో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఆంధ్రలో ఉప్పు సత్యాగ్రహం డిక్టేటర్గా గాంధీతో నియమింపబడిన వారు దుర్గిరాల గోపాలకృష్ణయ్య. కింది వాటిలో సరికాని స్టేట్మెంట్ ఏది? సరైన స్టేట్మెంట్స్ కాదు, సరికాని స్టేట్మెంట్ ఏది? సో ద ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ ఆప్షన్ 2 ఈజ్ రాంగ్. ఆంధ్ర డిక్టేటర్ కొండా వెంకటప్పయ్య. ఓకే. నేను సుబ్రహ్మణ్యం ఇది కరెక్ట్ ఆన్సర్. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ విప్లవ సంఘంను స్థాపించిన వారు ఎవరు? ఒక నిమిషం. ఇక్కడ రాట్నంలో సిగ్గు లేదా మీకు శరములే అన్న మాట అన్నది గరిమెల సత్యనారాయణ కాదు, కానూరి రామస్వామి చౌదరి. ఓకే. కానూరి రామస్వామి చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ అనే విప్లవ సంఘంను స్థాపించిన వారు ఎవరు? ఇది కూడా ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. సారీ ఐ థింక్ నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైనా ఆన్సర్ తెలిస్తే. భారతీయులను ఆంగ్లేయులు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో పశ్చిమ కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘం ప్రచురించిన కరపత్రిక పేరేంటి?
దరిద్ర నారాయణీయం. కాంగ్రెస్ పార్టీ యొక్క మొదటి కార్యదర్శి, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ యొక్క మొదటి కార్యదర్శి ఆచార్య నరేంద్రదేవ్. ఆ పార్టీ యొక్క ఆంధ్ర కార్యదర్శి తెన్నేటి విశ్వనాథం. పై వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ అండ్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సుభాష్ చంద్రబోస్ యొక్క ఫార్వర్డ్ బ్లాక్ లో చేరిన మొదటి ఆంధ్రుడు ముద్దూరి అన్నపూర్ణయ్య. లింగరాజు యొక్క మాక్సిమ్ గోర్కి రాసిన గ్రంథాన్ని అమ్మ పేరుతో తెలుగులోకి అనువదించారు. పుచ్చపల్లి సుందరయ్య, చంద్రరాజేశ్వరరావు ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీని 1934లో ఏర్పాటు చేశారు. పై వాటిలో సరికాని స్టేట్మెంట్స్ ఏది? సారీ, కువ్విడి లింగరాజు మాక్సిమ్ గోర్కి రాసిన గ్రంథాన్ని అమ్మ పేరుతో ఇక్కడ కొవ్విడి లింగరాజు మాక్సిమ్ గోర్కి రాసిన మదర్ అనే గ్రంథాన్ని అమ్మ పేరుతో తెలుగులోకి అనువదించారు. సో ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో సరికాని స్టేట్మెంట్ ఏం లేదు, ఆల్ 3 ఆర్ కరెక్ట్. రాడికల్ హ్యూమనిస్ట్ పార్టీని స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ బి ఎంఎన్ రాయ్. 1937లో జరిగిన ఎన్నికల్లో ఐఎన్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా రాజాజీ తన మంత్రివర్గంలో ఈ క్రింది ఆంధ్రులను తీసుకున్నారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 93. వివి గిరి ఆర్థిక మంత్రి కాదు. కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వివి గిరి గారే, బట్ ఆర్థిక మంత్రి కాదు. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సత్యాగ్రహం నిర్వహించిన వారిలో రెండవ సత్యాగ్రహిగా పేరు పొందిన వారు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఆంధ్రాలో వ్యక్తిగత సత్యాగ్రహం నిర్వహించిన మొదటి వ్యక్తి ఎవరు? వావిలాల గోపాలకృష్ణయ్య. వావిలాల గోపాలకృష్ణయ్య. కింది వాటిలో దేనిని గాంధీజీ దివాలా తీసిన బ్యాంకుకు ముందస్తు తేదీ వేసిన చెక్కుగా అభివర్ణించారు? ఆప్షన్ బి క్రిప్స్ రాయబారం. కర్నూలు సర్క్యులర్ రూపొందించినది కళా వెంకట్రావు. ఆ కాలం నాటి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య. పై వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? సో బోత్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తెనాలి రైల్వే స్టేషన్ పై దాడి, పెంటంపాడు పోస్ట్ ఆఫీస్ దగ్ధం, జగ్గయ్యపేట బాంబు కేసు లాంటివి ఏ ఉద్యమ కాలంలో జరిగాయి? ఆప్షన్ బి క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా అరెస్ట్ అయిన దండు నారాయణరాజు జైల్లోనే మరణించాడు. కర్నూలు వాసిన లిబర్టీ వెంకట సుబ్బయ్య జీవిత కాలమంతా అజ్ఞాతంలోనే గడిపారు. సో పై వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏవి? ఇది క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించింది ఆ టైంకి. సో ఎవరు మరణించారు, ఎవరు జీవితం అజ్ఞానంలో బతికారని చెప్పి ఇవ్వడం కోసం ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. బోత్ ఆర్ కరెక్ట్. క్విట్ ఇండియా ఉద్యమం క్యాబినెట్ మిషన్ ప్లాన్ తాత్కాలిక ప్రభుత్వాన్ని వరుస క్రమంలో అమర్చండి అని ఇచ్చారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ క్విట్ ఇండియా ఉద్యమం, క్యాబినెట్ మిషన్, దాని తర్వాత ఇంటర్మ్ గవర్నమెంట్ తాత్కాలిక ప్రభుత్వం. సో ఇవన్నీ టోటల్ 100 క్వశ్చన్స్
ఏవైనా సరే ఆన్సర్స్ మిస్ అయ్యుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో తెలిస్తే కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా కరెక్షన్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. వాటిని రెక్టిఫై చేసి తిరిగి కామెంట్ సెక్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఏవైతే ఏపీ స్ట్రీమ్ ఆధునిక ఆంధ్ర చరిత్ర ఉందో రిమైనింగ్ క్వెషన్స్ కూడా పోస్ట్ చేద్దాం. సో థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.